బుజ్జమ్మ బర్త్డే పార్టీ గ్రాండ్గా జరుగుతూ ఉంటుంది. అతిథులు అందరూ వస్తూ అమర్ను విష్ చేస్తూ ఉంటారు. అమర్ డల్గా చూస్తుంటే రాతుడు వెళ్ళి, సార్ మీరు ఈ డ్రెస్లో చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, కానీ ఎందుకు సార్ డల్గా చూస్తున్నారు అని అడగగానే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నేను తెలుసు, కానీ వీళ్ళలో ఏ ఒక్కరు కూడా నాకు గుర్తు రావడం లేదు అని అంటాడు అమర్. దీంతో రాతోడు, మీకు మెల్లగా గుర్తు వస్తుంది లేటి సార్ అంటూ, అదిగోండి సార్ మిస్ అమ్మ వస్తుంది అని చెప్పగానే మిస్ అమ్మ బ్యూటిఫుల్గా రెడీ అయి వస్తుంది. అమర్ తదేకంగా మిస్ అమ్మను చూస్తూ ఉంటాడు. మిస్ అమ్మ గార్డెన్లోకి రాగానే మనోహరి కూడా మిస్ అమ్మను చూస్తుంది. దగ్గరికి వెళ్ళి, ఏంటి బాగి, నన్ను డామినేట్ చేద్దామని ఇంత బాగా రెడీ అయ్యావు, నాకంటే ముందు అమర్ దగ్గరికి వెళ్దామని అనగానే మిస్ అమ్మ కూడా వెటకారంగా, ఏం నువ్వు ముందు వెళ్దాం అనుకుంటున్నావా, నాకు నువ్వు పోటీ ఏంటి, నాకు నీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని చెప్పగానే మనోహరి కోపంగా, ఇంత జరిగినా నీకు నీ పొగరు గర్వం ఇంకా తగ్గలేదు కదా అంటుంది. దీంతో మిస్ అమ్మ, ఇది పొగరు కాదు, నా మీద నాకున్న నమ్మకం, నా మీద నాకున్న విశ్వాసం, నేను నీ లెక్క రోజుకొక రంగు మార్చే ఉసిరివెల్లిని కాదు అనగానే మనోహరి కోపంగా, ఉసిరివెల్లి నేను కాదు నువ్వు, ఈరోజు నీ అసలు రంగు బయటపెట్టబోతున్నాను అంటూ మనోహరి వార్నింగ్ ఇవ్వగానే, నువ్వు నన్నేం చేయలేవు మనోహరి అంటుంది మిస్ అమ్మ. దీంతో మనోహరి, ఎందుకు చేయలేను, నిన్ను 5 ఏండ్లు అజ్ఞాతవాసం చేయించాను, నువ్వు కట్టుకున్న భర్త ఎదురుగా ఉన్నా నిన్ను అరణ్యవాసం చేయిస్తున్నాను అంటూ చెప్పగానే మిస్ అమ్మ వెటకారంగా నవ్వుతూ, పిచ్చిదానా, జీవితంలో అరణ్యవాసాలు అజ్ఞాతవాసాలు దాటితేనే పట్టాభిషేకం అని పాండవులు ప్రూవ్ చేశారు అంటూ చెప్పగానే మనోహరి నవ్వుతూ, ఇప్పుడు నువ్వు పాండవులతో సమానం అని చెప్పుకుంటావా, అంత లేదు, కాసేపట్లో నీ బండారం బయట పెట్టబోతున్నాను, నీ బయోగ్రఫీ బయట పెట్టేది ఎవరో కాదు, వార్డెన్ సరస్వతి, కాసేపట్లో తను ఇక్కడికి వచ్చి తను నీకు షాక్ ఇవ్వబోతుంది అని చెప్పగానే, మేడం నాకెందుకు షాక్ ఇస్తుంది, ఈ ఫంక్షన్కి రమ్మని మేడంని నేనే పిలిచాను అని మిస్ అమ్మ చెప్పగానే, మనోహరి మాత్రం నువ్వు పిలిచావు కానీ ఈ ఫంక్షన్లో నీ గురించి చెప్పమని నేను బెదిరించాను, నీ గురించి చెప్పడం అంటే అమర్ గురించి గతం చెప్పడం అంటూ మనోహరి చెప్పగానే మిస్ అమ్మ భయంతో వద్దని, గతం గుర్తు చేస్తే ఆయనకు ప్రమాదం అంటూ చెప్పగానే మనోహరి వినదు. అప్పుడే వార్డెన్ సరస్వతి వస్తుంది. వెనకాలే వచ్చిన రణవీర్ వార్డెన్ సరస్వతిని బెదిరించి వెళ్ళిపోతాడు. సరస్వతి వాడిని చూసిన మిస్ అమ్మ షాక్ అవుతుంది. వెంటనే కోపంగా మనోహర్ని తిడుతుంది. మనోహరి కూడా కోపంగా మిస్ అమ్మకు వార్నింగ్ ఇచ్చి అమర్ దగ్గరికి వెళ్తుంది. మిస్ అమ్మ వెంటనే సరస్వతి వాడిని దగ్గరికి వెళ్తుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.